అసలు ఈ మానిటైజేషన్ ప్రాసెస్ వరకు రావడం ఎంత కష్టమో అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో, సక్సెస్ ఎప్పుడొస్తుందో తెలీదు. బట్ వెయిట్ చేద్దాం. ఎందుకంటే సక్సెస్ ఎవరికి ఓవర్ నైట్‌లో రాదు. రేర్ కేసెస్‌లో అయితే వస్తుంది ఎవరికైనా సరే. బై లక్ కూడా ఉండాలి, ఫేవర్ చేయాలి. అండ్ మన హార్డ్ వర్క్ కూడా అంతే ఉండాలి. మంచి రీచ్ ఎళ్ళేసరికి ప్రతి ఒక్కరు కాల్ చేశారు. నేను షాక్ అయ్యాను. తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి నేను నిజంగా నమ్మలే. ఆ వీడియో చూసి చాలామందైతే నాకు మా ఫ్రెండ్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ కాల్ చేశారు. కాల్ చేసైతే కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారనమాట. సో, ప్రాపర్ ప్లానింగ్ లేనిదే మనం ఏది చేయలేం. అసలు నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఎలా కంటిన్యూ అవుతుంది అనేది ఈ వీడియోలో కూడా నేను మీకు చెప్తాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 6 మంత్స్ అయితే అయింది. నేను అక్టోబర్ ఎండింగ్ ఆర్ నవంబర్ ఫస్ట్‌లో అయితే వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి వీక్లీ వన్స్ లేదా 2 వీక్స్‌కి 1 వీడియో అలా కంటిన్యూ చేసి పెట్టేవాడిని. బట్ మధ్యలో చాలా గ్యాప్స్ ఇచ్చాను. ఆ గ్యాప్ వల్ల ఏంటంటే నాకు కన్సిస్టెన్సీ పోయింది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. బట్ నాకేంటంటే నేను ఆఫీస్‌కి వెళ్తూ ఇటు యూట్యూబ్ ఛానల్ కంటిన్యూ చేస్తూ నాకు టైం సెట్ అయ్యేది కాదు. స్టార్టింగ్ కాబట్టి. సో, స్లోగా నేనేంటంటే హ్యాబిచ్యుయేట్ చేసుకున్నా. దీనికి కొంత టైం అండ్ ఆఫీస్‌కి కొంత టైం. ఆఫీస్ నుంచి వచ్చాక ఏం చేయాలి? ఎలా చేయాలి? ప్రతిది ఒక ప్లాన్డ్‌గా అయితే ఇప్పటి నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తాను. సో, ప్రాపర్ ప్లానింగ్ లేనిదే మనం ఏది చేయలేం. పర్టిక్యులర్‌లీ అన్ని వీడియోలు క్లిక్ అవ్వాలని రూల్ అయితే ఏం లేదు. సో, ప్రెజెంట్ అయితే మనకి 1071 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో, థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి నన్ను చాలా సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హలో ఎవరీవన్. సో, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజు మధ్యలో. చాలా రోజులైతే అయిపోయింది నేను వీడియోస్ పెట్టి. సో, ట్రావెలింగ్ అయితే చేయలేకపోయాను డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల. బేసికల్లీ ఈ వీడియో ఏంటంటే ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. సో, చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. యాక్చువల్లీ 1 మంత్ అయిపోయింది. బట్ నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల నేనైతే అప్డేట్ ఇవ్వలేకపోయాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ హూ హ్యాస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే మన ఛానల్ అయితే కంప్లీట్లీ మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో, వైపీపీ ప్రోగ్రామ్కి అయితే మనం ఎలిజిబిలిటీ అయిపోయాం. వైపీపీ అంటే ఏం లేదు, యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్. వైపీపీ ప్రోగ్రామ్కి అయితే మనం అప్లై చేసాం. సో, మెయిల్ కూడా వచ్చింది మనకి. సో, ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా మంచి కంటెంట్తో మంచి వ్లాగ్స్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. నేను చాలా వీడియోస్ అయితే చేశాను. ట్రైన్ వ్లాగ్స్ చేశాను అండ్ డియోమలి ట్రిప్ చేశాను. ఇంకా టిబెటియన్స్ ఎక్కడైతే ఉంటారో మన ఇండియాలో అది కూడా నేను చేశాను. సో, బేసికలీ ఒక 10 to 15 వీడియోస్ అయితే నేను లాంగ్ వీడియోస్ చేయడం జరిగింది. అవన్నీ అయితే మన ఛానల్లో ఉంటాయి. సో, థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారు. ఏంటంటే ఒకే ఒక్క వీడియోతో నా ఛానల్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్లీ సక్సెస్ఫుల్గా అయితే టార్గెట్ని రీచ్ చేశాను. సో, మానిటైజేషన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే యూట్యూబ్ వాళ్ళ నుంచి 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్, లేదా షార్ట్ వీడియోస్ పెడితే 10 మిలియన్ వ్యూస్ అయితే రావాలి. ఏదైతే ఎర్లీగా అవుతుందో దాన్ని కన్సిడర్ చేసి ఇస్తారన్నమాట. కంప్లీట్ మానిటైజేషన్ అండ్ హాఫ్ మానిటైజేషన్ అని 2 ఉంటాయి మనకి. హాఫ్ మానిటైజేషన్ అంటే ఏం లేదు, 500 సబ్స్క్రైబర్స్ దాటి 3000 వాచ్ అవర్స్ కానీ క్రాస్ చేస్తే మనకి అఫిలియేటెడ్ మార్కెట్ అంటే మీకు ఐడియా ఉంటుంది. సో, మనం ఏమైనా ప్రోడక్ట్ లింక్స్లో కానీ పెడితే ఆ లింక్ ద్వారా సబ్స్క్రైబర్స్ కానీ ఆర్ వీడియో చూసిన ఎవరైనా సరే వాళ్ళు కనుక కొంటే వాళ్ళకి అనేది ఆ ప్రోడక్ట్ డెలివరీ అవుతుంది అండ్ దాంట్లో కొంత కమిషన్ అనేది మనకు వస్తుంది. బేసికలీ వైజాగ్ ఉత్సవ్లో జరిగిన హెలికాప్టర్ రైడ్ అయితే నాకు ఒక సక్సెస్ని అయితే చూపించింది. స్టార్ట్ అవుతున్నాం. రోడ్ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. భలే ఉంది ఎక్స్పీరియన్స్ అయితే, మామూలుగా లేదండి. సో, ఆ వీడియోకి అయితే 75-76,000 వ్యూస్ అయితే రావడం జరిగింది. 2 డేస్లోనే అది 60K వ్యూస్కి అయితే వెళ్ళిపోయింది. అండ్ సో, ఆ వీడియో చూసి చాలామంది అయితే నాకు మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ కాల్ చేశారు. కాల్ చేసి అయితే కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారనమాట. సో, ఏంటంటే వీడియోస్ పెడతాం. బట్ అదేంటంటే నెక్స్ట్ డేకి మంచి రీచ్ వెళ్ళేసరికి ప్రతి ఒక్కరు కాల్ చేశారు. నేను షాక్ అయ్యాను. తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి నేను నిజంగా నమ్మలే. సో, బేసికలీ అంత రీచ్ వెళ్తుందని కూడా నేను అనుకోలేదు. సో, మెయిన్ ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే కన్సిస్టెన్సీ. అప్పుడు కంటిన్యూగా కొన్ని వీడియోలు పెట్టడం వల్ల ఏదో ఒక వీడియో మంది క్లిక్ అవుతుంది. సో, నా ఫస్ట్ వీడియో ఇక్కడ అయితే వేస్తాను చూడండి. ఇది నా ట్రైన్ వ్లాగ్. ఫస్ట్ దానికైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 1.6K వ్యూస్, 1.5K వ్యూస్ 2 డేస్లోనే అయితే వచ్చింది. సో, ఫస్ట్ వీడియోకి అంత రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. సో, ఏంటంటే
యూట్యూబ్ ఆల్గోరిథం కూడా ఎలా ఉంటదంటే, కంటిన్యూస్‌గా వీడియోస్ పెట్టాలి. ఎయిదర్ వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ అలా పెడుతూ ఉంటే ఏంటంటే, యూట్యూబ్ అనేది మన వీడియోస్‌ని ముందుకి పుష్ చేస్తుంది. సో, దానివల్ల ఏంటంటే రీచ్ అనేది ఎక్కువొస్తుంది. సో, నేను ఛానెల్ స్టార్ట్ చేసినప్పుడు 0 సబ్స్క్రైబర్స్ నుంచయితే స్టార్ట్ చేశాను. సో, ఫ్రమ్ 0 టు హియర్ 1071 సబ్స్క్రైబర్స్ టిల్ మానిటైజేషన్ వరకు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూస్తూ ప్రతి ఒక్కరు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఈ మానిటైజేషన్ ప్రాసెస్ వరకు రావడం ఎంత కష్టమో అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఆహ్, అవుతుందా? అవ్వదా? అని ఒక టెన్షన్ అయితే ఉంటది. ఇదేంటంటే 1 ఇయర్‌లో మనకి ఇదొక టార్గెట్ అనమాట యూట్యూబ్ వాళ్ళ నుంచి. వితిన్ ఎ ఇయర్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్‌కి ఆర్ షార్ట్ వీడియోస్ గనుక అయితే 10,000,000 వ్యూస్ అయితే రావాలి. నేను పెట్టిన స్టార్టింగ్ వీడియోకే రెస్పాన్స్ చాలా మంచిగా అయితే వచ్చింది. సో, పెట్టిన ఫస్ట్ వీడియోకైతే నాకు 1.6K అలా వచ్చింది 2 డేస్‌లో. సో, చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేను. ఆ వీడియో అయితే నాకు మంచి మోటివేషన్ ఇచ్చింది. అండ్ దాని తర్వాత నుంచి కంటిన్యూగా కొన్ని వీడియోస్ అయితే నేను పెట్టాను. దాని తర్వాత కొంచెం గ్యాప్ రావడం వల్ల వీడియోస్ యూట్యూబ్ ఆల్గోరిథం సెట్ అవ్వలేదు. దానివల్ల ఏంటంటే కొన్ని వీడియోస్ నాకు పుష్ అవ్వకపోయేసరికి వ్యూస్ అయితే రాలేదు. కన్సిస్టెన్సీ మెయిన్. యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసామంటే కన్సిస్టెన్సీ ప్రతి ఒక్కరికి ఉండాలి. సో, బేసికల్లీ నేను చాలా ఇంట్రోవర్ట్ అండి. ఆహ్, చెప్పాలంటే నాకు నమ్మాలనిపించట్లేదు ఇప్పటికి. నేనే నమ్మలేకపోతున్నాను. అసలు కెమెరా ముందు కానీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ కానీ, పబ్లిక్‌లో కానీ మాట్లాడాలంటే నాకు తెలీదు. అదొక ఫియర్ అనాలో, మొహమాటం అనాలో, సిగ్గనాలో ఏమో తెలీదు. సో, అవన్నీ ఓవర్‌కమ్ చేసి నేనైతే ఈరోజు నా ఛానెల్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే డేరింగ్ స్టెప్ ప్రతి ఒక్కరికి లైఫ్‌లో చాలా అవసరం. ఆ స్టెప్ ఉంటేనే ఎవరైనా సక్సెస్‌కి రీచ్ అవుతారు. సో, బేసికల్లీ నేను ఇప్పుడు ఆఫీస్ అండ్ నా యూట్యూబ్ 2 ప్యారలల్‌గా అయితే రన్ చేసుకుంటున్నాను. సో, సక్సెస్ ఎప్పుడొస్తుందో తెలీదు. బట్ వెయిట్ చేద్దాం. ఎందుకంటే సక్సెస్ ఎవరికి ఓవర్‌నైట్‌లో రాదు. రేర్ కేసెస్‌లో అయితే వస్తుంది ఎవరికైనా సరే. బై లక్ కూడా ఉండాలి, ఫేవర్ చేయాలి. అండ్ మన హార్డ్ వర్క్ కూడా అంతే ఉండాలి. సో, బేసికల్లీ నేను ఛానెల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎడిటింగ్ కూడా వచ్చేది కాదు. ఎడిటింగ్ ఏ యాప్ వాడాలి అండ్ మైక్స్ ఏవుంటే బెస్ట్ ఇవన్నీ నాకేం తెలీదు. ఛానెల్ స్టార్ట్ చేయాలని ఒక థాట్ అయితే వచ్చింది. ఆ థాట్ వల్ల నేనేం చేశానంటే వెంటనే ఏదో ఒక వీడియో చేద్దామని నా ఫస్ట్ వీడియో అయితే ట్రైన్‌తో స్టార్ట్ చేశాను మా ఊరు నుంచి వైజాగ్ రావడానికి. ఆ వీడియో చూసినట్లయితే ప్రాపర్ వాయిస్ క్లియర్‌గా ఉండేది కాదు. మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది చెప్పారు, "వీడియో స్టార్టింగ్ బానే చేసావు బట్ వాయిస్ క్లియర్‌గా లేదని." నాకు అర్థం అవ్వలేదు. సో, ఫోన్‌తో బానే ఉంటదనుకున్నా. ట్రైన్‌లో నాయిస్ ఎక్కువ రావడం వల్ల బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ ఎక్కువ వల్ల నా వాయిస్ అనేది రాలేదు. సో, తర్వాత నేనేంటంటే హోలీ ల్యాండ్ లార్క్ M2 అనే మైక్ కొన్నాను 13,000 పెట్టి. స్టార్టింగే ఎందుకంత ఇన్వెస్ట్‌మెంట్ అంటే సో, ప్రాపర్ క్లియర్ వాయిస్ అయితే ఉండాలి. వాయిస్‌లో క్లారిటీ ఉంటేనే ఆహ్, చాలామందికి నచ్చుతుంది. అందుకని నేనైతే ఆ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి మరీ ఆ మైక్ అయితే కొన్నాను. ఇప్పుడు ప్రెజెంట్ వాడుతున్న మైక్ కూడా ఆ మైకే. నిజం చెప్పాలంటే నాకు మానిటైజేషన్ మెయిల్ వచ్చినప్పుడు అంటే అదొక సక్సెస్. నిజంగానే అదొక సక్సెస్. ఎందుకంటే మనం కష్టపడితే యూట్యూబ్ వాళ్ళు కూడా మనకి ఇన్‌కమ్ అనేది ఇస్తారనమాట. మంత్లీ బేస్డ్ ఆన్ అవర్ వీడియోస్. సో, మెయిల్ ఎప్పుడైతే వచ్చిందో నాకు లిటరల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, ఫైనల్లీ మానిటైజేషన్‌కైతే చాలా రోజులే టైం తీసుకుంటుంది. ఎందుకంటే నేను ఆఫీస్‌కెళ్ళాలి. ఇటు ఇది మెయింటైన్ చేయాలంటే టైం పడుతుందేమో అనుకున్నాను. బట్ లక్కీలీ 6 మంత్స్‌లో అయితే నా ఛానెల్ మానిటైజేషన్ అయిపోయింది. నాకు వాచ్ అవర్స్ అయితే 2, 3 మంత్స్‌లో వచ్చిసింది హెలికాప్టర్ రైడ్ వల్ల. బట్ సబ్స్క్రైబర్స్ రీచ్ చాలా లేట్‌గా అవ్వడం వల్ల మానిటైజేషన్ మెయిల్ అయితే నాకు ఇప్పుడు 1 మంత్ అవుతుంది వచ్చి. సో, బేసికల్లీ ఇప్పుడు సమాజం ఎలా ఉంటదంటే మనం ఏదైనా వీడియో చేసి సోషల్ మీడియాలో కనుక వీడియో చేసి ఇలా కనిపించామంటే, మీ అబ్బాయి చూడండి యూట్యూబ్‌లో ఉన్నాడు. ఏదో రీల్స్ చేసుకుంటున్నాడు. సో, పలానా షార్ట్స్ చేస్తున్నాడు. ఇన్‌స్టాలో చూడండి ఎలా ఏంటంటే ఇవన్నీ వేస్ట్. ఎవరో చెప్పారని కాదు గానీ, మంద మనకుండాలి. ఈ వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు సెకండరీ థింగ్. సో, నా ఒపీనియన్ ఏంటంటే నెవర్ ఎవర్ బాదర్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ థింక్ ఆఫ్ యూ. ఎవరైనా మీ గురించి ఎలా అనుకుంటున్నారో, అలా అనుకుంటున్నారని మీరు సక్సెస్ అయ్యి చూపించండి వాళ్ళకి. వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళేమనుకుంటున్నారు అవేమీ పట్టించుకోకుండా మీ పనైతే మీరు చేయండి. సో, ఆటోమేటిక్‌గా ఒక సర్టెన్ టైమ్‌లో, ఒక స్టేజ్‌లో మీ సక్సెస్‌నైతే మీరే చూస్తారు. ఎవరైతే మీ గురించి మాట్లాడారో, మీ వెనక మాట్లాడారో వాళ్ళందరికీ మీరు సక్సెస్ అయ్యాకే తెలుస్తుంది. సో, ఎవరైనా సరే హార్డ్ వర్క్ చేయాలి. సో, చాలామందైతే నన్ను అడిగారనమాట. "ఏం లేదు ఇటు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు. సో, బేసికల్లీ ట్రావెలింగ్ చేస్తుంటావు, వీడియో ఎడిటింగ్ చేస్తావు అండ్ ఆఫీస్‌కి వెళ్ళి వస్తుంటావు. ఇంత టైం నీకు ఎలా దొరుకుతుంది" అని. టైమ్ మేనేజ్‌మెంట్ అండి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. సో, నేనైతే యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసాక వీడియోస్ ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసి పెట్టాలనుకుంటే నేను అప్పుడు 16 హవర్స్ అయితే డైలీ వర్క్ చేస్తాను. ఆఫీస్‌కి వెళ్ళి రావడం 9 అవర్స్. సో, రిమైనింగ్ అవర్స్ యూట్యూబ్‌కి అయితే స్పెండ్ చేస్తాను.
ఈ వీడియో ఎడిటింగ్ కానీ అండ్ ఎడిటింగ్ వీడియోస్ కూడా ఎలా చేయాలి అనేది నేను యూట్యూబ్లో చూసి కలర్ గ్రేడింగ్ కానీ ఇవన్నీ నేర్చుకుంటున్నాను. సో ఫర్దర్గా ఇది నా స్టార్టింగ్ మాత్రమే. ఇంకా మంచి వీడియోస్ అయితే ఎడిట్ చేసి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను నేను. సో ఇది నా జర్నీ స్టార్టింగ్ మాత్రమే, ముగింపు ఏం కాదు. ఇప్పుడు వరకు ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి టిల్ ద డేట్ అండ్ టిల్ మానిటైజేషన్ నాకు ఎవరైతే సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మీదట ఏంటంటే నేను ట్రావెలింగ్ వీడియోస్ చేస్తూ అప్పుడప్పుడు మంచి కంటెంట్తో అయితే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. దానికోసం అయితే నా రూమ్ని కూడా నేను ఒక స్టూడియోలో సెటప్ చేశాను. నాకు తెలిసిన విధంగా అయితే నేను సెటప్ చేశాను. అండ్ తర్వాత ఫర్దర్ వీడియోస్లో అయితే నా స్టూడియో ఎలా ఉంది అంటే నేను స్టూడియో అంటే పెద్దదేం ఎక్స్పెక్ట్ చేయకండి. నాకు తెలిసింది, నాకు తోచింది నేను చేశాను. సో ఈ లైటింగ్ సెటప్ కానీ ఇవన్నీ బేసిక్గా ఎలా ఉన్నాయి ఏంటి అని ఫర్దర్ వ్లాగ్స్లో అయితే నేను చేస్తాను. అండ్ మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను.